ప్రియతి ప్రియమైన ఉద్యోగ ఆశావహులకు, అదేవిధంగా ఉన్న ఉద్యోగం కన్నా ఇంకా మంచి ఉద్యోగం పొందాలి అని అనుకునే ఆశావహులకు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి తీపి వార్త చెప్పిందనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు వెబ్ నోట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ వెబ్ నోట్ లో నిరుద్యోగులకు ఆశలు చిగురింప చేసే ఒక మంచి వార్తను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చారు. సుమారు 290 ఉద్యోగాలు ఈ రోజుకు. ఆ సంఖ్య పెరగవచ్చు, లేని పరిస్థితిలో కాస్త తగ్గచ్చు. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు చూసుకుంటారు. ఈ రోజు వరకు ప్రభుత్వం ఇచ్చిన వెబ్ నోట్ లో 290 ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది. ఈ 290 ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మరియు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఈ 2 డిపార్ట్మెంట్ల నుంచి 290 ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చాయి. అవి ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నోటిఫికేషన్, నేమ్ ఆఫ్ రిక్రూట్మెంట్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్, దెన్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ ఒకసారి ఫ్రమ్ టు ఇక్కడ చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ నంబర్ ప్రకారం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సివిల్ డిపార్ట్మెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ లో మనకు 222 ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. దానికి ఏజ్ లిమిట్ 18 నుంచి 44. అంటే అన్ని ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుంచి 44 లోపు ఉండాలి. ఇప్పటికి 1/7/26 అది బేస్ చేసుకొని అతను 18 సంవత్సరాలు 44 సంవత్సరాలు మధ్య వయస్కుడై ఉండాలి. ఆ మధ్యలోనే ఉండాలి అతని వయసు. ఇక అప్లికేషన్స్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట. అంటే ఇంకా 3 రోజులు ఉంది. 6వ తారీఖు అంటే జూన్ 6వ తారీఖు 2026 నుంచి జూలై 13వ తేదీ వరకు, అంటే దాదాపుగా ఒక నెల పైనే మనకు అప్లికేషన్ గ్యాప్స్ ఉన్నాయి. అదే విధంగా ఇక్కడికి వచ్చామంటే మనము అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అది కూడా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ లోనే పడ్డాయన్నమాట. ఇక్కడ చూడండి 49 ఉద్యోగాలు. అంటే ఒక రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ లో నుంచే మనకు దాదాపుగా ఎక్కువ ఉద్యోగాలు పడడం జరిగింది. ఓకే, ఇది కూడా సేమ్ ఏజ్ లిమిట్ అలాగే ఉంది. తర్వాత ఈ అప్లికేషన్స్ మాత్రము 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి, 15వ తారీఖు వరకు ఎండ్ అవుతాయి అన్నమాట. ఇక మనం నెక్స్ట్ నోటిఫికేషన్ కి వెళ్ళామంటే ఇక్కడ చూడండి. ఈ నోటిఫికేషన్ నంబర్ ప్రకారము మనకు అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్, అది తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో ఈ పోస్టులు 19 పోస్టులు పడ్డాయి అన్నమాట. ఈ పోస్టులు కూడా వయసు 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు. ఎప్పటికీ ఇది మెయిన్ ఏజ్ ఆన్ యాజ్ ఆన్ 1/7/2026. అంటే వచ్చే నెల 1వ తారీఖు, ఈ నెల కాదు, వచ్చే నెల 1వ తారీఖు 18 సంవత్సరాలు నిండన్నా ఉండాలా, 44 సంవత్సరాలు క్రాస్ కాకుండా ఉండాలా. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి. ఇది 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అప్లికేషన్స్. సో ఇది బ్రీఫ్ గా మీకు చెప్పడం జరిగింది. దీని సిలబస్, అసలు ప్లేస్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ తర్వాత ఏ విధంగా పరీక్షలు ఉంటాయి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది మొత్తం నేను మీకు చెప్తాను. నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు తెలియాలంటే ఇదిగోండి, ఇది మీరు ఒక్కసారి ఈ వెబ్సైట్ కి వెళ్ళారంటే మీకు ఇందులో అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. అది https://www.tgpsc.gov.in. దీన్ని మీరు ఓపెన్ చేసి ఇందులో ఇంకా క్లియర్ గా మీరు సమాచారాన్ని పొందవచ్చు అన్నమాట. నా పేరు రవి ప్రతాప్. నేను మీకు ఎల్లప్పుడూ తాజా సమాచారాలతో విద్యా ఉద్యోగ సమాచారాలు ఇస్తూ ఉంటాను. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి తాజా సమాచారాలు ఇస్తాం. ఆ తర్వాత వచ్చేసేసి ఎవరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా మనము టైంను షెడ్యూల్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాలు మీకు చెప్తూ ఉంటాను. దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, నా యొక్క ఛానల్ ను డెవలప్ చేయండి. మీకు కూడా మంచి సమాచారాలు నా ద్వారా పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.